ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురు ఎమ్మెల్సీ కవిత గారు ఇంతకుముందే అరెస్ట్ కావడం జరిగింది. లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేయడం జరిగిందని ఈడీ చెప్తున్నది. ఈరోజు అసలు ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఈరోజు అరెస్టు ఏ టైంకి జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఈవిడ మీద ఆరోపణలు ఎందుకు ఉన్నాయి, ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఒకసారి మనం చూసినట్టయితే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ అరెస్ట్ ప్రొసీజర్ పంచనామా రూపొందించింది ఈరోజు. అయితే దీనికి సంబంధించి ఆవిడ ముందు అసలు కేసు అనేది ఎలా జరిగింది, ఈవిడ మీద కేసు ఎందుకు మోపారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒకసారి ఆమె పాత్ర ఏంది అనేది అనుకుంటే, ఢిల్లీ ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీకి అనుగుణంగా 849 మద్యం దుకాణాలు ఏర్పడ్డాయి. అయితే పాలసీ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఎల్జీ సిబిఐ విచారణకు ఆదేశించింది. ఎమ్మెల్సీ కవిత, వ్యాపారవేత్త శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి ఓ సౌత్ గ్రూప్ను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాల్లో 65% వాటా దక్కించుకున్నారట ఎవరు, కవిత గారు. ఇది ప్రధాన ఆరోపణ. ఇందులో 100 కోట్లను ఆప్కు ముడుపుగా ఇచ్చారని ఈడీ రిపోర్టులో మాత్రం తెలియజేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయమై కవితను ఈరోజు మాత్రం ఈ ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎలా జరిగింది, దీని ప్రాసెస్ ఈరోజు జరిగినటువంటి ప్రధాన దాని యొక్క సాగింది ఎలా, ఈ ప్రొసీజర్ అనేది ఒకసారి చూపిద్దాం. ఈ పంచనామా రూపొందించారు ఈరోజు మాత్రం. దాని ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 1:45 నుంచి 6 గంటల 45 వరకు ఆమె ఇంట్లో సోదాలు చేశారు. పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం 19ను అనుసరించి సాయంత్రం 5:20 అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి తరలించారు. ఈ రాత్రంతా కవిత గారు మరి ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనే ఉండబోతున్నారు. విచారణ కస్టడీని కోరుతూ రేపు మధ్యాహ్నం అంటే రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఆమెను హాజరుపరచనున్నది. అయితే ఈ ఈడీ అక్కడ హాజరుపరిచే అవకాశం మాత్రం ఉన్నది. ఈరోజు రాత్రంతా కూడా ఢిల్లీ ఈడీ ఆఫీస్లోనే ఆమె గడిపే అవకాశం ఉన్నది. రేపు మాత్రం ఆ యొక్క రౌస్ అవెన్యూ అనే కోర్టులో మాత్రం దీనికి సంబంధించి ఇలాంటి కేసులు చూసుకునేటువంటి ఈ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ రేపు ఆమెను హాజరుపరిచే అవకాశం మాత్రం రేపు 11 గంటలకు ఉన్నది. అయితే ఈ ప్రాసెస్ అంతా జరిగిన ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వాళ్ళంతా కూడా ఆమె ఇంటి వద్ద చాలా హంగామా చేయడం జరిగింది. పోలీసులు కూడా చెదరగొట్టడం జరిగింది. దీని విషయమై మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు ఖండించడం కూడా జరిగింది. రేపు వాళ్ళు బంద్ కూడా పాటించడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. ఇప్పుడు రేపు ఇంకా కవిత గారి అరెస్టు ఈరోజు, రేపు హాజరు అక్కడ అవ్వటం, తర్వాత ఆవిడకి ఎన్ని రోజులు శిక్ష పడుతుంది, అసలు పడుతుందా లేదా ఒకసారి రేపు కానీ దీనికి విషయంలో మనకు క్లారిటీ రాదు.